నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోగా వాటిలో టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు అయోమయం అవుతున్నారు. ఇప్పటికే ఓసారి నెంబర్ ప్లేట్ మార్చడం జరిగింది. ఇప్పుడు మరోసారి మార్చాలా? ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకుంటూ పోవడమే మా పన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు టీఎస్ ప్లేట్ మార్చాలా వద్దా అనేది అర్థం కాక అయోమయం అవుతున్నారు. ప్రస్తుతం అయితే పాత వాహనదారులు టీజీగా మార్చుకోవాలనే ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ అనే నెంబర్ ప్లేట్ వస్తుంది. పాత వాహనాల నెంబర్ ప్లేట్లు కూడా మార్చాలని నిర్ణయిస్తే సర్కార్ దానిపై ప్రకటన చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు పాత వాహనాలకు కూడా టీజీగా మార్చుకోవాలని మాత్రం చెప్పలేదు. సో కంగారు పడి అయోమయానికి గురికాకండి. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మాత్రం వాహనదారులు ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు అనేవి ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకే పార్టీ ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పాలించదు. ప్రజలు నిత్యం మార్పు కోరుకుంటూ ఉంటారు. ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో, ఆ పార్టీ వస్తే ఏం చేస్తుందో ఒక్కసారి వారికి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఏ మాత్రం అభివృద్ధి చేస్తారో అంటూ ప్రజలు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే చేశారు. పేరు మారిస్తే ఏముంది? రాష్ట్రాన్ని మీరు ఎంత అభివృద్ధి చేస్తారో నిరూపించండి. ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కనిపిస్తారో చెప్పండి. ప్రజలు కోరుకుంటున్న తెలంగాణను తీసుకురండి. నిత్యావసర ధరలు తగ్గించండి. రాష్ట్రాన్ని అప్పుల నుండి బయటపడేలా చేయండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించండి. కొత్త ప్రాజెక్ట్స్ కట్టండి. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసి గత ప్రభుత్వం కంటే మేమే బెటర్ అని నిరూపించుకోండి. అంతే తప్ప ఆ ప్రభుత్వం ఆ పేరు పెట్టింది, ఆ పాట పెట్టింది, మేము మారుస్తాం, మాకు అది నచ్చలేదు అన్నట్లు మార్చుకుంటూ పోతే గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇద్దరు ఒకటే కదా. పేరు మార్చడం కంటే మీ గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియజేసి శభాష్ కాంగ్రెస్ అనిపించుకోండి. అంతేకాని పేర్లు మార్చుకుంటూ వెళ్ళకండి అంటూ సలహా ఇస్తున్నారు.